గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. ఇవాళ మన బ్లాగ్ అయితే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను చేసే వర్క్ ఏంటిదంటే ఎడిటింగ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేదే ఉంటుంది. అండ్ ఇవాళ మెయిన్ ఏంటిదంటే మనము నిన్న ప్లాన్స్ తీసుకొచ్చినాం కదా, నిన్న అక్కడ బయటికి వెళ్ళి ఆ ప్లాన్స్కి ఇప్పుడు పాట్స్ అయితే తెప్పిస్తున్నాము. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే నర్సరీ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగినాం అన్నట్టు మాకు ఇట్లా కావాలని చెప్పేసానంటే సరే వాళ్ళు తెప్పిస్తామని చెప్పేసానుండే. అంటే నార్మల్గా మేము అక్కడ నిన్న చూసినప్పుడు అక్కడ ఉండే, బట్ అవి ఎందుకో అవి సెట్ కావేమో అనిపించింది. పర్సనల్గా నేనేమనుకున్నా అంటే కొంచెం వైట్లో తీసుకుంటే బాగుంటుంది కదా పాట్స్ అని చెప్పేసి వైట్లో తెప్పిమని చెప్పేసి అయితే చెప్పినాము. కాకపోతే వాళ్ళ దగ్గర మరి వైట్ అంత అవైలబుల్గా ఉన్నా అంటే కొంచెం డౌటే అని చెప్పేసి అన్నారు. అంటే చిన్న అంటే దొరుకుతాయి కావచ్చు కానీ పెద్ద అంటే కొంచెం కష్టం అని చెప్పేసి అని అన్నారు. అవైతే వాళ్ళ ఈవినింగ్ వరకు అయితే వస్తాయి మన దగ్గరికి. చిన్నికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది, ఎందుకో సడన్గా అసలు వెదర్ చేంజ్ అయిందనో ఏంటో తెలియదు కానీ కొంచెం చిన్ని కొంచెం సిక్ అయిపోయింది అన్నట్టు. చిన్ని కూడా కొంచెం రెస్ట్ కావాలి ఇవాళ. అండ్ యాక్చువల్గా ఇవాళ మనకి షూట్ ఉండే, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. సో డ్యూ టు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసేద్దాము. ఆల్రెడీ నేను చేసేసిన కొంచెం అయితే మిగిలింది ఉంది. అందరూ ఏం చేస్తున్నారు? నేను అప్పుడే లేచినా కానీ ఫ్రెష్ ఇప్పుడే అయినా, ఎందుకంటే కొంచెం నర్వస్గా ఉండే. సో కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఈరోజు. అండ్ కాఫీ కూడా తాగలేదు, ఏం తాగలేదు, జస్ట్ ఏమంటారు ఫ్రెష్ అయ్యి కూర్చున్నా అంతే. సో ఇప్పుడైతే కాఫీ తాగేద్దాం. అండ్ బజ్జా నువ్వు కాఫీ తాగుతావా? ఓకే, కాఫీ పెట్టేద్దాం ఇద్దరు కలిపి. నిన్ననేనా? మేబీ. ఓకే, మనమైతే అసలు ఈరోజు ఏం చేద్దాం ఏంటి అనేది ఆలోచించాలి. ఇంకా నేను ఏమీ ఆలోచించలేదు కాబట్టి ఫస్ట్ కాఫీ తాగేద్దాం. నేను లైట్ వేయడం మర్చిపోయినా. అండ్ ఈరోజు అసలైతే షూట్ ఉండే, అంటే షూట్ కోసం అనేసి నిన్న కాల్ చేసి ఉండేవాళ్ళు షూట్ కోసం, కానీ మేము రామని చెప్పాము. ఎందుకంటే సో రేపు కొంచెం పోస్ట్ పోన్ చేయండి, ఎందుకంటే ఈరోజు కొంచెం నాకు బాగాలేదు, సో పోస్ట్ పోన్ చేయమంటే సో వాళ్ళు ఓకే అని చెప్పారు. సో మనం రేపు వెళ్ళాలి, ఈరోజు అయితే వెళ్ళలేదు కాబట్టి రేపు ఆఫ్టర్నూన్ ఉంటుంది మేబీ, కాబట్టి రేపు వెళ్ళాలి. ఓకే, అండ్ నేను కొంచెం మెడిసిన్ వాడుతున్నా సో సెట్ అవుతుంది. అండ్ గోప్రోలో ఛార్జింగ్ లేదు, అట్లా ఉంటుంది. వీడియో ఆన్ చేసిన తర్వాతనే చూస్తాం ఛార్జింగ్ ఉందా లేదా అనేసి, పోతే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బయటకు వచ్చి మాట్లాడదాము ప్రశాంతంగా. డే అంతా లోపలనే ఉంటున్నాం కదా అని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే వెహికల్స్ అడిగిட்டு పోతూ ఉంటాయి, నాయిస్ వస్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ ప్లాంట్స్కి మేము చెప్పినా కదా పాట్స్ వేపిస్తున్నాం అని చెప్పేసి ఇవి అయితే వచ్చేసినాయి అండి, ఆఫ్టర్నూన్ వచ్చేసినాయి. అవి నేను లోపల పెట్టేసాను. ఇవి ఏవైతే ఉన్నాయో కవర్స్తోని డైరెక్ట్ అట్లా పెట్టేద్దాము. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే లాండ్రీకి అయితే బట్టలు వేసేద్దాము. లాండ్రీ కూడా క్లీన్ చేసేసుకున్నాము. సో ఎలా క్లీన్ చేసుకున్నామని కూడా చెప్తాను. ఒకవేళ ఎవరైనా యూజ్ చేస్తే కనుక వాషింగ్ మిషన్ వాళ్ళు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్తున్నాను. జస్ట్ మాకు తెలిసిన కొన్ని థింగ్స్ అయితే షేర్ చేసుకోవాలని చెప్పి చెప్తా అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ అయితే మనం పోయి లాండ్రీకి అయితే బట్టలు వేసేద్దాం. బట్టలు వేసేసిన తర్వాత మేము ఎలా క్లీన్ చేసేసుకున్నామని చెప్పేసి చెప్తాం. వీటితోనే క్లీన్ చేసినాము. ఇప్పుడు నేను చెప్తా చూడండి మీకు. లాండ్రీ క్లీనింగ్ అని చెప్పేసి ఇవైతే చూసినామండి, అంటే ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నాము. అంతకంటే ముందు సేమ్ ఇదే యూజ్ చేసినాము. సో అది వర్కౌట్ అయింది కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఆర్డర్ పెట్టుకున్నాము. కొన్ని వాషింగ్ మిషన్స్కి ఏమో ఆటోమేటిక్గా మనకి ఆటో క్లీన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, కొన్ని వాషింగ్ మిషన్కి ఏమో మనం మాన్యువల్గా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందాక వచ్చింది ఇది ఆర్డర్ అయితే. సో మేమైతే ఇవి యూజ్ చేస్తున్నాము. ఏం లేదండి, జస్ట్ దీంట్లో మనకి ఏముంటాయంటే చూపిస్తాం ఒక నిమిషం. సో ఇలాంటి చిన్న చిన్నవి వస్తాయి, దీంట్లో 6 వస్తాయి. ప్యాక్ ఆఫ్ 6కి మనకి 350 రూపీస్ అయితే పడింది. ఇవి అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నా, కావాలంటే లింక్ ఇస్తాం, మీరు తీసేసుకోండి. ఇవి మనం ఏం చేయాలంటే నార్మల్గా ఇప్పుడు మనకి ఫ్రంట్ లోడ్ అయినా వర్క్ అవుతుంది, లేకపోతే మనకి టాప్ లోడ్ ఉంటుంది కదా దాంట్లో కూడా వర్కౌట్ అవుతుంది. ఏంటిదంటే దీన్ని జస్ట్ అందులో వేసేసి వాటర్తో మనము సోక్ చేసి పెట్టేసుకోవాలి ఓవర్ నైట్ అంతా. నైట్ అంతా అంటే మేము నైటే కొంచెం ఫ్రీగా ఉంటాం కాబట్టి, అంటే దాంతో పని ఉంటుంది కాబట్టి నైటే వేసేసుకుంటాము. నార్మల్గా అయితే ఒక 4 to 5 అవర్స్ అయితే మనకి సరిపోతుంది. లాంగ్ స్పిన్ ఆన్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా ఇది క్లీన్ అయిపోయి వాటర్ అంతా 10 ఆఫ్ అయిపోతుంది అన్నట్టు. సో ఇది మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇవైతే 8 ఉన్నాయి, వాటితో పాటు వర్మి కంపోస్ట్ ఇక్కడ ఉంది. ఇది ఎందుకు అనేసి కూడా చూడండి, 60 రూపీస్ అయితే పడింది. అండ్ మనకి పాట్స్ వచ్చేసి మనము ఇట్లా ఇది ప్యాక్ ఆఫ్ ఇవి 5 తీసుకున్నామండి. వైట్ ఇది బ్యాక్ సైడ్ ఇట్లా హోల్ వస్తుంది. ఇలాంటి ఒక 5 తీసుకున్నాము. అండ్ వాళ్ళ దగ్గర తక్కువ పడుతుంది కదా అనేసి వాళ్ళనైతే అడిగి చూసినాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి పెద్దవి గ్రీన్, కానీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయండి. అసలు చూస్తే అరే మామూలుగా కనిపిస్తున్నాయి కానీ క్వాలిటీ మాత్రం సూపర్ ఉన్నాయి. సో వీటికి మాత్రము దీనికి మాత్రం ఇవి యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ మిగిలిన వాటికి ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి, సో
సో వాటికైతే ఆ వైట్ ఏదో పెట్టేద్దాం. ఇది 150 రూపీస్ ఒక్కదానికి, అండ్ వాటికి వచ్చేసరికి 100 రూపీస్ అనుకుంటా. 100 రూపీస్ ఇది ఒక్కదానికి, ఇవేమో 150 రూపీస్ అంతే, కొంచెం సైజ్లో డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు మనము అరేంజ్ చేసేద్దాము. ఓకే అండి, మేమైతే ఈ పాట్స్ తీసుకున్నాం కదా, వాటిలో అయితే ఇప్పుడు అవి పెడతాం, ఎందుకంటే కింద మొత్తం మట్టి అవుతుంది. అండ్ వాటి కోసం అనేసి ఇంకా మేము ఇందులో అయితే పెడతాం ప్రజెంట్. కానీ ఇంకా కోకోపీట్ను ఆ తర్వాత ఈ వర్మి కంపోస్ట్ ఉంది కదా, ఇవి రెండు మిక్స్ చేసి అయితే పెట్టాలి. దానికైతే ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అయితే మేము మీకు చూపిస్తాము. ఇప్పుడైతే నార్మల్గా పెట్టేద్దాం. సో అది తీసుకున్న తర్వాత ఆ ప్రాసెస్ కూడా మేము చూపిస్తాం, ఓకేనా. అండ్ బజ్జు వచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ అని ఏం లేదు, నేను ఆలోచిస్తున్నాను డైరెక్ట్ ఇట్లా పెట్టేద్దామా లేకపోతే వీటి కవర్స్ అట్లా పెట్టేద్దామా అని చెప్పేసి. నేనేమంటున్నా అంటే జస్ట్ ఈ మట్టి ఇట్లా కింద మనకి ఇప్పుడు చూడండి నేను చూపిస్తా, అట్లా అవుతుంది. సో ఇట్లా కావద్దని చెప్పేసి కుండీలలో పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుంది, ప్లస్ ఎన్ని ఒక 2-3 డేస్లో మనం అనుకున్న ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేద్దాము. కొత్త ప్రాసెస్ కదా, అందరూ తెలిసిన ప్రాసెస్, బట్ మేము ట్రై చేయాలనుకుంటున్నాము. ఏంటంటే చెప్తా, ఇది పెట్టేసిన తర్వాత క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రజెంట్ అయితే ఇది పెట్టేద్దాం. నార్మల్గా అయితే పెట్టేసినాము. ఫస్ట్ అయితే ఓన్లీ వైట్ ప్రిఫర్ చేద్దాం అనుకున్నాం, బట్ దీంట్లో వైట్ అనేది కొంచెం పెద్ద సైజులో లేవని చెప్పేసి అన్నారు. సో సరే ఇంకో కలర్ ఆప్షన్ ఏదైనా ఉన్నదంటే గ్రీన్ ఉంది, సో అందుకే గ్రీన్ తెచ్చుకున్నాం. గ్రీన్ కావాలని నేను తెచ్చుకోలేదు. ఓకే అండి, జస్ట్ ఇప్పుడైతే కవర్తోనే పెట్టేసాము. అట్లా పెట్టొద్దు, బట్ మేమైతే అట్లనే పెట్టాం ప్రజెంట్. ఎందుకంటే నార్మల్గా కోకోపీట్ ఉంటుంది కదా, కోకోపీట్ అంటే ఏంటిదంటే కొబ్బరికాయకి పైన పీచ్ ఉంటుంది, ఆ పీచ్ నుంచి ఒక పొడి అనేది మనకి రిలీజ్ అవుతుంది కదా, సో అది మనకి కోకోపీట్ అన్నట్టు. సో ఆ కోకోపీట్ ఇంకా వర్మీ కాంపోస్ట్ ఈ రెండు కలిపేసి పెట్టేసినాం అనుకోండి, మనకి లైట్ వెయిట్ అయిపోతుంది అన్నట్టు. ఇంకా మనకి ఈ మట్టితో అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రం బై యూజింగ్ దట్ ఓన్లీ మనం చేసుకోవచ్చు ఈజీగా. మేమైతే అదే ప్లాన్ చేస్తున్నాము. మేము ఇంతవరకు ఎప్పుడు ఇంటి దగ్గర కూడా ఇది ట్రై చేయలేదు, జస్ట్ విన్నాం అంతే. సో ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం. చూడు ఎంత అయింది. ఓకే గైస్, మనకైతే రేపు షూట్ ఉంది. యాక్చువల్గా ఇవాళనే షూట్ ఉండే, అది క్యాన్సిల్ అయిపోతే మేమే కొంచెం పోస్ట్పోన్ చేయమని చెప్పేసాము. ఎందుకంటే చెప్పినా కదా కొంచెం సిక్ అయిపోయింది, ఇప్పటికి కూడా సెట్ అవ్వలేదు. బట్ ఏంటంటే కొంచెం ఇక ఖచ్చితంగా చేయాల్సిందే మనము, దానికోసం ఇందాకే కాల్ వచ్చింది. సో రేపైతే షూట్ ఉంది. అండ్ షూట్ మార్నింగ్ మళ్ళీ మనకి ఆఫ్టర్నూన్ కూడా కాదు, అంటే లాస్ట్ టైం మనం ఆఫ్టర్నూన్ వెళ్ళాం కదా, ఈసారి మార్నింగ్ 9 వరకు అయితే అక్కడ ఉండాలి మనము. ఈరోజు తప్పలేదు కాబట్టి రేపు పోస్ట్పోన్ చేయమన్నాం, కానీ రేపైతే అట్లా చేస్తే రేపు ఖచ్చితంగా వెళ్ళాలి. రేపు మార్నింగ్ ఉంటుంది కాబట్టి. అండ్ మీరేమైనా కలెక్షన్ చూడాలనుకుంటున్నారా అక్కడ, మీరు కామెంట్ చేయండి, మేము ఖచ్చితంగా యాడ్ చేస్తాము. జస్ట్ ఇప్పుడు మామూలుగా గ్లిమ్స్ లాగా యాడ్ చేసేసి అక్కడ మా వర్క్ అంతా అయిపోయిన తర్వాత వచ్చేసిన తర్వాత రొటీన్గా చూపిస్తున్నాము. బట్ అక్కడ మీరు ఒకవేళ కలెక్షన్ కావాలి అంటే కనుక కంప్లీట్ వీడియో తీస్తాం, కామెంట్ చేయండి. అండ్ ఒక కామెంట్ కూడా వచ్చింది, శారీ కలెక్షన్ అంతా ఎక్కడిది, కలెక్షన్ బాగుంది, అడ్రస్ ఎక్కడ అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. అడ్రస్ ఏంటిదంటే మనకి సరూర్ నగర్లో ఉంటుంది, CBR సిల్క్స్. అక్కడ కలెక్షన్ నిజంగానే చాలా బాగుంటుంది అండి. విత్ ఇన్ ద ప్రైస్, మనకి ఏ ప్రైజెస్లో కావాలంటే ఆ ప్రైస్ రేంజ్లో చూపిస్తారు. అండ్ ఒకవేళ మరీ హెవీగా పెట్టుకోలేము అంటే మనము ఇప్పుడు 15,000 16,000 అంటే మనం ఎప్పుడు ఏదైనా అకేషన్ ఉంటే అంత పెట్టి తీసుకుంటాం, నార్మల్గా ఇంత తీసుకోలేము కదా. సో అట్లాంటి అకేషన్స్కి మాత్రం వాళ్ళు మన రేంజ్లో అంటే 5,000 4,000 3,000 ఈ రేంజ్లో అయితే అట్లా కూడా డిజైన్ చేశారన్నట్టు, మంచి వీవింగ్తోని. ఒకవేళ మీరు కావాలంటే వెళ్ళొచ్చు. మనకి సరూర్ నగర్, దిల్షుక్ నగర్లో ఉంటుంది. సరూర్ నగర్ CBR సిల్క్స్, కాంచీపురం సిల్క్స్, శారదా థియేటర్ లైన్లో ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు శారీస్ కావాలంటే చెప్పండి, మేము చూపిస్తాము. సో మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఎలాగో ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది, ఇంకా 2 వీక్స్ అయితే శ్రావణ మాసం అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏముంటుంది, వినాయక చవితి తర్వాత, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ గైస్, వినాయక చవితి తర్వాత మెయిన్ మన దసరా దీపావళి. ఓకే, ఈ ఇయర్ అయితే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అకేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము ఒక చిన్న హింట్ ఇద్దామని చెప్పేసి అయితే బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేస్తున్నాం. లేకపోతే మేము ఇప్పుడైతే చెప్పకపోయేది, బట్ నేను 2-3 టైమ్స్ మెన్షన్ చేసిన. సో దిస్ ఈజ్ నాట్ ఏ పెయిడ్ ప్రమోషన్. ఓకే, మేము ప్రమోషన్ అనేది జస్ట్ మేము అంటే ధైర్యంగా ఒప్పుకుంటున్నాం. ఏంటంటే ప్రమోషన్ అయితే జస్ట్ వాళ్ళ మటుకే చేస్తున్నాం, కానీ మన ఛానల్ మటుకు అయితే ఏం చేయట్లేదు. రేపు మార్నింగ్ మనం వెళ్ళాలి కాబట్టి శారీస్ అయితే ఇప్పుడు రెడీగా పెట్టేసుకొని వాటికి ఏమైనా సింపుల్ జ్యువెలరీ వేసుకోవాలనుకుంటున్నాం. శారీస్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మనం వీక్లీ వన్స్ వేద్దామంటే చెప్పాము కదా. సో ఎవ్రీ వీక్ ఉండబోతుంది షూట్, అందుకనేసి వీక్లీ వన్స్ వేద్దాం కాబట్టి మరీ అంత రెడీ అవ్వాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా క్లాసిక్గా వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. అట్లా అది శారీస్ మొన్న తీసుకున్నామని చెప్పి చూపించింది కదా చిన్ని ఆల్రెడీ. సో ఈ వీటి బ్లౌజెస్ కూడా రెడీ చేసి ఇచ్చింది మనకి, విత్ ఇన్ 2 డేస్లో ఇచ్చేసింది. అంటే అన్ని కాదు 4 బ్లౌజెస్, ఇంకా 4 అయితే పెండింగ్ ఉన్నాయి, అవి ఇంకో 2 డేస్లో ఇస్తామన్నదా. నేను ఎప్పుడు ఏమని చెప్పలేదు, ఎందుకంటే ఇవి ఉన్నాయి కదా. ఓకే, ఈ సింపుల్ శారీస్ అయితే ఇది కట్టుకుంటున్నాము. కొంచెం ఇది శారీ గోల్డ్ షేడ్లో వచ్చింది, మీకు 2 షేడ్స్లో కనిపిస్తుంది. ఈ శారీ నార్మల్గా బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ 2 షేడ్స్లో ఉంటుంది. మాకు ఇది ఎందుకో ఈ ప్యాటర్న్ చూడంగానే నచ్చింది. సో ఓకే, సింపుల్గా వెళ్తే బాగుంటుంది కదా, క్లాసిక్గా కనిపిస్తుంది అని చెప్పేసి
ఇది చిన్న అయితే కట్టుకుంటుంది. అంటే ఇంత సిల్క్ శారీస్ మేము ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకనేసి అంటే వి డోంట్ లైక్ ఏంటంటే బాడీకి కొంచెము అద్దినట్టుంటే శారీస్ ఎందుకో నచ్చవండి, మా ఇద్దరికి నచ్చవు. కొంచెము ఏమంటారు వేరే నార్మల్ శారీస్ అయినా కూడా కొంచెం పెద్దవాళ్ళలా కనబడ్డా పర్లేదు, కానీ జస్ట్ మనం కంఫర్ట్ మాత్రం చూసుకోవాలి అని చెప్పేసి అయితే ఎప్పుడు ఇలాంటి శారీస్ అయితే ఇంతవరకు ప్రిఫర్ చేయలేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే శారీ తీసుకున్న తర్వాత చూసినాం ఏంటంటే డైరెక్ట్ ట్రాన్స్పరెంట్ ఉంది చూడ, కాబట్టి రేపు దీనికోసం ఇంత ప్రయత్నం చేయబోతున్నాం, అది కూడా చూపిస్తాం. అట్టి ఒకవేళ టైం ఉంటే టిప్ కూడా చెప్తాము. ఏంటంటే ఈ బాడీకి కొంచెం ఫిక్స్ అయ్యే శారీస్ అన్నీ మేము ఇద్దరం అవాయిడ్ చేసేస్తాము. బట్ ఈ శారీ మాత్రం ఎందుకో ఇది కొంచెం నచ్చింది, డ్యూయల్ షేడ్లో కనిపిస్తున్నాయి కదా శారీస్, బాగా కనిపిస్తాయేమో అని చెప్పేసి అయితే తీసుకున్నాం. పర్ఫెక్ట్ శారీస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. బట్ ఏంటంటే కొంచెం ఎవ్రీ టైం మేము కట్టే శారీస్ లేకుండా కొంచెం డిఫరెంట్ ఉంది శారీ అంతే. అండ్ ఇదైతే చిన్ని బ్లౌజ్ ఇది బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ ఆ దగ్గరనే వేయించుకున్నాము సింపుల్గా. దీన్ని ఏమంటారు ఏమన్నా తెలియదు, బేసిక్ బ్లౌజెస్. ఎందుకంటే అన్ని శారీస్కి ఇప్పుడు మనము ఒక డిజైన్ అనుకొని ఒక ప్యాటర్న్ అనుకొని కుట్టించుకొని అంత లేదు. జస్ట్ మనం ఎందుకంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఉంటుందండి మనకి షూట్. మేము ఇంతవరకు మనం వ్లాగ్లో ఎప్పుడు చెప్పలేదు, కానీ వీక్లీ వన్స్ ఖచ్చితంగా షూట్ ఉంటుంది. సో వీక్లీ వన్స్ ఒక శారీ వీక్కి ఒక శారీ కట్టుకొని దానికి మళ్ళీ నచ్చినట్టు డిజైన్ చేసుకునే బ్లౌజ్ అంటే మాతోనైతే కాదు, సీరియస్గా చెప్తాను. ఒకసారి 2 సార్లు అంత, అందుకనేసి మళ్ళీ రిపీట్ కూడా కాదు, ఎప్పుడైతుందో మళ్ళీ 1 year తర్వాతనో 6 months 8 months తర్వాతనో రిపీట్ అవుతుంది. అందుకే సింపుల్గా ఈ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి కూడా. సో ఇట్లా దీనికి డీటెయిలింగ్ కూడా ఏం రాలేదు, ప్రాణం లేనట్టు కూర్చోకు. దీనికి డీటెయిలింగ్ కూడా వెళ్ళలేదు, జస్ట్ సింపుల్గా ఉంటుంది, జస్ట్ పైపింగ్ చేసింది అంతే. బాగా కుట్టింది. ఇది ప్రిన్స్ కట్ పెట్టించాము. అండ్ బ్యాక్ బటన్స్ వెనుక సింపుల్గా కుట్టించుకున్నాము, మాకు అంత హెవీగా అవసరం లేదనిపించింది. సో అండ్ నా శారీ వచ్చేసి పింక్ శారీ, పింక్ రాణి పింక్ అంటారు కదా అది. ఇవి రెండు మేము ఎప్పుడు తీసుకుని ఇట్లనే తీసుకుంటాం, రెండు పక్కన పెడితే బాగా కనపడాలి, ఫ్రేమ్లో అయినా ఎక్కడైనా కూడా మంచిగా కనబడుతుందనే తీసుకుంటాం ఇది. ఓకే, ఇది నేను తీసుకున్న శారీ. అండ్ సేమ్ బ్లౌజ్ కూడా ఒక్క నిమిషం సేమ్ అదే ప్రిన్స్ కట్ అదే యాజ్ ఇట్ ఈస్ కుట్టించినాం ఇద్దరము. అయినా ఇట్లాంటి శారీస్కి వేరే సైడ్గా జిగేలు మంచిగా కనిపించాయి. అండ్ జ్యువెలరీ నేను నిన్న ఆల్రెడీ సదిరి పెట్టేసిన, మళ్ళీ ఇవాళ తీయాల్సి వస్తుంది జ్యువెలరీ. అండ్ ఇప్పుడు జస్ట్ ఈ సింపుల్ శారీస్కి నేను జ్యువెలరీ తీసుకుందామని చెప్పేసి డబ్బే పట్టుకొచ్చిన, బయటికి కనిపిస్తుందా మీకు ఇట్లా. సో జ్యువెలరీ కూడా పేర్ చేసిద్దామని చెప్పేసి తీసుకొచ్చిన. నార్మల్గా అయితే అక్కడనే కూర్చొని చేయొచ్చు, బట్ మీకు చూపిద్దామని చెప్పేసి అయితే బయట పెట్టుకోవచ్చు. ఓకే గాయస్, ఇప్పుడే షూట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే చేసేది ఏం లేదు, డైరెక్ట్ తినేయడమేగా, ఎందుకంటే ఇంకా తినలేదు మేము. సో షార్ట్ వీడియోస్ అయితే అంటే ఒకటే సాంగ్ చేసినాము, కానీ భలే అనిపించింది గాయస్. అంటే చాలా రోజులు అవుతుంది, ఒక 3-4 days అవుతుంది డ్యాన్స్ అయ్యాక. సో ఇప్పుడైతే చేసినాం. సో డైలీ చేయడానికి ట్రై చేస్తాం, ఎందుకంటే ఈ టైంలో అయితే ఖాళీగానే ఉంటాం మేము, కాబట్టి నైట్ టైం రోజు ఈ టైంకి చేద్దాం. ఇప్పుడు టైం అయితే వచ్చేసి 10 అవుతుంది, ఇంకా మేమైతే తినలేదు. సో ఓకే, మార్నింగ్ నుండి అంతా ఏమంటారు నర్వస్గా ఉన్నా, కానీ ఇప్పుడు కొంచెం బెటర్గా ఉన్నా. సో రేపటి వరకు ఇంకా మంచిగా బెటర్ అవుతుంది. ఈరోజు వీడియో అయితే ఇది. ఇంకా బజ్జు వచ్చేసి ఇప్పుడే ఫ్రెష్ అవుతా అని వెళ్ళింది. సో ఎగిరినాం కదా, సో కొంచెం స్వెట్ వచ్చేసింది. సో తనైతే ఫ్రెష్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం లేదు, డైరెక్ట్ తినేసి పడుకోవడమే, రేపు మార్నింగ్ లేవాలి. ఈరోజు వీడియో అయితే ఇది. అండ్ స్టే పాజిటివ్, స్టే హెల్దీ. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.